హాయ్ వ్యవసాయ మిత్రులందరికీ నమస్కారం. చిన్న వెజిటేబుల్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. నాటి స్థానిక వెజిటేబుల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మన వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని వెజిటేబుల్ యొక్క ధరలు మనం తెలుసుకుందాం. ముందుగా చిక్కుడు గురించి మాట్లాడదాం. చిక్కుడు కిలో 30 నుంచి 40 రూపాయలు, ఆమ్లా కిలో 180 నుంచి 200 రూపాయలు, బేబీకాన్ కిలో 40 నుంచి 60 రూపాయలు, బీన్స్ కిలో 30 నుంచి 60 రూపాయలు, వైట్ బీన్స్ కిలో 20 నుంచి 40 రూపాయలు, బీట్రూట్ కిలో 15 నుంచి 16 రూపాయలు, కాకరకాయ కిలో 20 నుంచి 30 రూపాయలు, పల్లెం వంకాయ కిలో 15 నుంచి 20 రూపాయలు, దొబ్బ వంకాయ కిలో 25 నుంచి 30 రూపాయలు, గ్రీన్ వంకాయ కిలో 20 నుంచి 30 రూపాయలు, భుజాల వంకాయ 15 నుంచి 20 రూపాయలు, బటర్ బీన్స్ 52 నుంచి 60 రూపాయలు, క్యాబేజీ 5 నుంచి 8 రూపాయలు, క్యాప్సికమ్ 20 నుంచి 40 రూపాయలు, క్యారెట్ 20 నుంచి 40 రూపాయలు, కాలీఫ్లవర్ 10 నుంచి 15 రూపాయలు, చోచో వంకాయ 10 నుంచి 15 రూపాయలు, గోడు చిక్కుడు 15 నుంచి 35 రూపాయలు, టెంకాయలు 30 నుంచి 60 రూపాయలు, దోసకాయ 20 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 15 నుంచి 30 రూపాయలు, డబల్ బీన్స్ 120 నుంచి 140 రూపాయలు, డ్రమ్ స్టిక్ 15 నుంచి 25 రూపాయలు, వెల్లుల్లి 140 నుంచి 160 రూపాయలు, అల్లం 40 నుంచి 50 రూపాయలు, గ్రీన్ బఠానీ 80 నుంచి 120 రూపాయలు, పచ్చిమిర్చి 50 నుంచి 70 రూపాయలు, దొండకాయలు 20 నుంచి 25 రూపాయలు, బెండకాయలు 30 నుంచి 40 రూపాయలు, పచ్చి మ్యాంగో 20 నుంచి 30 రూపాయలు, నూకలు 15 నుంచి 25 రూపాయలు, ఆనియన్ 15 నుంచి 18 రూపాయలు, వైట్ ఆనియన్ 15 నుంచి 20 రూపాయలు, బీరకాయలు 20 నుంచి 30 రూపాయలు, బంగాళదుంప 15 నుంచి 25 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుంచి 15 రూపాయలు, ముల్లంగి 10 నుంచి 18 రూపాయలు, పొట్లకాయ 10 నుంచి 20 రూపాయలు, దోసకాయ 20 నుంచి 30 రూపాయలు, టమోటో 15 కేజీల బాక్స్ 500 నుంచి 600 రూపాయలు, అరటి పువ్వు 12 నుంచి 18 రూపాయలు, అరటి దుంప 12 నుంచి 18 రూపాయలు, తినే గుమ్మడికాయ 5 నుంచి 10 రూపాయలు, లెమన్ 100 నుంచి 120 రూపాయలు, పుదీనా 100 నుంచి 140 రూపాయలు 50 కట్టలు, కొత్తిమీర 50 కట్టలు 50 నుంచి 100 రూపాయలు, వరి వంకాయ 10 నుంచి 15 రూపాయలు. సో రైతులకు ముఖ్య గమనిక, రైతులు వెజిటేబుల్ తాజాదనం బట్టి రేట్స్ అనేవి వేరే అవుతుంటాయండి. ఇది ముఖ్యంగా రైతులు గమనించాలి. అలాగే మార్కెట్ టు మార్కెట్ రేట్స్ అనేవి కూడా వేరీగా ఉంటాయి. అలాగే మనం చేసే హార్వెస్టింగ్, మనం వేసే మార్కెట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయండి రేట్స్ అనేవి. సో మన వీడియోని చివరి వరకు చూసి మన వీడియోని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు థ్యాంక్ యూ.